హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, ఐఆర్, పీఆర్సీలపై ముఖ్య ప్రకటన, ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న సుమారు లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లు గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ కేవలం కొన్ని నెలలదే కాదు. ఇది పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు అందక అనేక కుటుంబాలు తమ వ్యక్తిగత అవసరాల కోసం అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్నికల సమయంలో ఉద్యోగుల స ఆహ్, ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడతామని, వారి సబ్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా అత్యంత వేగంగా అడుగులు వేయటం కనిపిస్తోంది. కేవలం హామీలకే పరిమితం కాకుండా ఆచరణలో ఫలితాలు చూపించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సచివాలయ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఉద్యోగుల దశాబ్దాల కల అయినటువంటి 12వ వేతన సవరణ కమిషన్, 12థ్ పీఆర్సీ ఏర్పాటు మరియు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మధ్యంతర భృతి ప్రకటనపై ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ నుండి సంబంధిత శాఖలకు స్పష్టమైన మరియు కఠినమైన ఆదేశాలు వెలువడినట్లు తెలుస్తోంది. అంటే ఇకపై ఈ అంశంపై జాప్యం చేయడానికి వీల్లేదని, నిర్ణయాలను కేవలం ఫైళ్ళకే పరిమితం చేయకుండా నేరుగా ఉద్యోగుల చేతుల్లోకి ఆర్థిక ప్రయోజనాలు అందేలాగా చూడాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు మరియు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన భారీ దూరాన్ని తగ్గించి, వారిలో నెలకొని ఉన్న తీవ్ర అసంతృప్తిని మరియు అభద్రతా భావాన్ని తొలగించడానికి ఇదొక చారిత్రాత్మక మరియు ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయం కాబోతోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు గణాంకాలను గమనిస్తే ప్రభుత్వానికి ఉద్యోగుల పరంగా చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఈ భారీ మొత్తానికి చేరుకున్నాయి. ఇది ఏ ప్రభుత్వానికైనా ఒక పెద్ద సవాలుతో కూడిన విషయం. ఈ బకాయిలలో ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వృద్ధ పెన్షనర్లకు రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ బకాయిలు ఉన్నాయి. ఇవి అందక వారు తమ శేష జీవితాన్ని గడపడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు అందాల్సిన పీఎఫ్ లోన్‌లు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ నగదు, మెడికల్ బిల్లులు మరియు ఇతర అలవెన్స్‌లు కొండలా పేరుకొని పోయాయి. ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారాన్ని చూపుతుంది కాబట్టి ఒక పక్కా ప్రణాళికతో విడతల వారీగా ఈ నిధులను విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రస్తుతం తీవ్రమైన కసరత్తు చేస్తోంది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ప్రత్యేకంగా నిధులను కేటాయించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రభుత్వం బడ్జెట్ రూపొందించే సమయంలో సంక్షేమ పథకాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో, అదే స్థాయిలో రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని తమ భుజస్కంధాలపై మోస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అధికారులకైతే ఖచ్చితమైన సూచనలు చేశారు. ఉద్యోగి సంతోషంగా ఉండాలంటే పరిపాలన సాఫీగా సాగుతుందని, ఉద్యోగి సంతోషంగా ఉంటేనే ఈ పరిపాలన అనేది సాఫీగా సాగుతుందని, తద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం నమ్ముతోంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నటువంటి 30% మధ్యంతర భృతి ఐఆర్ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కొత్త పీఆర్సీ కమిటీ నివేదిక రావడానికి కనీసం ఏడాది నుండి 2 ఏళ్ల సమయం పడుతుంది కాబట్టి, ఈలోపు ఉద్యోగులకు నెలవారీ వేతనాల్లో తక్షణ పెంపు ఉండేలాగా ఐఆర్‌ను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏల విషయంలో కూడా ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది. మొత్తం పెండింగ్‌లో ఉన్న వాటిలో కనీసం ఒక డీఏ అయినా నగదు రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసేలా ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం గనక 30% ఐఆర్ ప్రకటిస్తే అది ఉద్యోగ వర్గాల్లో కొత్త వెలుగులు నింపడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతకు మరియు సానుకూల దృక్పథానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా అయితే నిలుస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే జరగబోయే కేబినెట్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వివిధ హామీల అమలుపై తుది నిర్ణయాలు తీసుకొని, ఆపై అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలు పూర్తిగా తీరితేనే వారు పూర్తి ఏకాగ్రతతో పనిచేయగలుగుతారని, తద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. అందుకే పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకోబోయే ఈ విప్లవాత్మక నిర్ణయాలు ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని పెంచి, వారు మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో నిమగ్నమయ్యేలా ప్రోత్సహిస్తాయి. మొత్తానికి చూస్తే ఈ పీఆర్సీ కమిటీ నియామకంపై ఇప్పటికే ఒక ప్రాథమిక అవగాహన కుదిరింది. ఇక జీవోలు వెలువడటమే తరువాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడే ఈ ఉత్తర్వులు ఉద్యోగుల జీవితాల్లో సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మరో పెద్ద పండుగలాగైతే మరియు తీపి కబుర్లులాగైతే ఉండబోతూ ఉన్నాయి.